నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వికలాంగురాలిపై లైంగిక దాడి. బాధితురాలికి తగిన న్యాయం చేయాలని రోడ్డుపై నిరసన చేపట్టిన బంధువులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. భద్రాద్రి కొత్తగూడెం చెక్పోస్ట్ వద్ద గంజాయి దొంగల అరెస్ట్. నలుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. నిజామాబాద్ జిల్లా బింగలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం. పంటి నొప్పితో ఆసుపత్రికి వెళితే కాటికే పంపిన వైనం. డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో హాజీపూర్ ఘటన మరవక ముందే వలిగొండలో మరో దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి ఒడికట్టాడు. వివరాల్లోకి వెళ్తే వలిగొండ మండల కేంద్రంలో సిరికొండ లింగయ్యకు 5 కుమార్తెలు. అందులో చిన్న కుమార్తె 19 సంవత్సరాల కుమారి దివ్యాంగురాలు. ఆమెపై అదే గ్రామానికి చెందిన బూరుగు మహేందర్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేనిది చూసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అది గమనించిన అమ్మాయి బంధువులు అతనిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెలిగొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని అత్యాచారంకు గురైన బాలికను చికిత్స నిమిత్తం రామన్నపేట ఆసుపత్రికి తరలించారు. అయితే నిందితుడితో పాటు అతని అమ్మను కూడా కఠినంగా శిక్షించాలని, ఉరితీయాలని లేదా గ్రామ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, ప్రజా సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. మంచి న్యాయం జరగాలి సార్. నాకు ఆ పిల్లని మూగమ్మాయికి దాని భవిష్యత్తు వాళ్ళు చాలా 18 సార్ 18 19 గవర్నమెంట్ మంది చెప్తారు సాక్ష్యం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న టాటా ఏసీని స్విఫ్ట్ కార్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 55 సంవత్సరాల రమాదేవి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారులో 7 ప్రయాణిస్తుండగా 4 తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్పోస్ట్ వద్ద గంజాయి దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నోవాలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహనంతో పాటు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు. గంజాయి విలువ సుమారు 16,68,600 ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు తెలిపారు. వాళ్ళని కస్టడీ తీసుకొని దాంతోపాటు మొత్తం ఎంక్వైరీ చేసి సప్లై చైన్ని కూడా మొత్తము క్రాక్ చేయడం జరిగింది. ఆ సప్లై చైన్లో కూడా ఇంకో ఇద్దరు కూడా మనకు వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకొక ముగ్గురు
వీళ్ళు కూడా పేర్లు ఇచ్చారు. మిరాంగి సచిన్ కుమార్, ఏటు వెంకట అవినాష్. నిజామాబాద్ జిల్లా బీంగల్లోని ప్రైవేట్ యాపిల్ డెంటల్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ పంటి నొప్పితో హాస్పిటల్కు వెళ్తే కాటికి పంపించేశారు ఆసుపత్రి సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన గడ్డు లక్ష్మి గత కొంతకాలంగా పంటి నొప్పితో బాధపడుతోంది. బీంగల్లో యాపిల్ డెంటల్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటుండగా ఒక్కసారిగా రక్తస్రావ్యం ఎక్కువై అక్కడే మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని బంధువులను శాంతింపజేశారు. అనంతరం మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు డాక్టర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదు నిమిషాలు 10 నిమిషాలు సార్ మీరు పెద్దోళ్ళు మీరు చెప్పినట్టు లేదు. మేమిద్దరం వచ్చినాం. మా భార్య ఏమన్నా మా బిడ్డను దొరకొచ్చుకున్నప్పుడు పనులు వీకేసుకుంటాను. మళ్ళీ ఒకసారి మా బిడ్డను దొరుకుని వచ్చినప్పుడు పనులు వీకేసిండు. మళ్ళీ ఈరోజు మళ్ళీ రమ్మంటే వచ్చినాం. ఇంజక్షన్ ఇచ్చిండు. ఇంజక్షన్ ఇచ్చే వరకల్లా కొట్టుకుని చాలా అయింది. బెడ్ వచ్చుడు నోట్లకెళ్ళి ఆర్మూర్ తీసుకుపోవాలని అని చెప్పి అనగానే కారు అంబులెన్స్ ఫోన్ చేసిండు. కర్నూలు జిల్లా పత్తికొండలో సిద్ధమవుతున్న వ్యవసాయ అధికారులు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు వేరుశెనగ విత్తనాలను సరఫరా చేస్తున్న అధికారులు బయోమెట్రిక్ పద్ధతిలో విత్తనాలను అధికారులు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల వద్దనే పత్తి విత్తనాలు కొనాలని రైతులకు సూచనలు ఇస్తున్నారు. లూజు విత్తనాలు కొని మోసపోవద్దని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పత్తికొండ కర్నూలు జిల్లా పత్తికొండ సబ్ డివిజన్ మొత్తం 4 మండలాలు ఉన్నాయి. ఒకటి పత్తికొండ, దేవనకొండ, ఉద్దలి, మధ్యకేర. అయితే పత్తికొండలో వచ్చేసి దాదాపు 12,000 మంది రైతులు ఉన్నారు. మన అలాగే దేవనకొండలో 24,000 మంది ఉన్నారు. మధ్యకేరలో ఒక 10,000 మంది, ఉద్దల్లో 22,000 మంది ఉన్నారు రైతులు. మన ఏరియా ప్రకారం చూసుకుంటే హెక్టార్లలో తీసుకుంటే పత్తికొండ 18,000 హెక్టార్లు, అలాగే దేవనకొండ 24,000 హెక్టార్లు, మధ్యకేర దాదాపు ఒక 14,000 నుంచి 14,500 హెక్టార్లు ఉంది. అలాగే తుగ్గలు వచ్చి 22,000 హెక్టార్లు ఉంది. అయితే మనం మొత్తము వేరుశెనగ వచ్చేసి మనకి వర్షాలు పడితే రైతులు వేరుశెనగ వేసుకుంటారు కాబట్టి ఇంటింటి పెట్టి కూడా దాదాపు ఒక 15 రోజులు అయిపోయింది. మనకు ఆల్రెడీ రావడం స్టార్ట్ అయింది. మనం పత్తికొండకు 2,300 క్వింటాళ్ళు, దేవనకొండకు 2,000, అలాగే మధ్యకేరకు 2,150, తుగ్గలికి వచ్చేసి 3,500. అంటే మొత్తం డివిజన్ మీద 9,950 క్వింటాళ్ళ సీడ్ మనం ఇంటింటి పెట్టాము. అయితే ఆల్రెడీ రావడం స్టార్ట్ అయింది సీడ్ కూడా మనకు. ఇప్పుడు పత్తికొండకు 950 క్వింటాళ్ళు, తర్వాత మధ్యకేరకు 750, దేవనకొండకు 650, తుగ్గలికి కూడా దాదాపు 750 క్వింటాల విత్తనము వచ్చింది. ఈ రోజు లారీలు వస్తున్నాయి. ఈ 2-3 రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ మనం పెట్టే ఇండియన్ మొత్తము దాదాపు వచ్చేస్తుంది. అయితే రేటు ఈ 2 రోజుల్లో తెలుస్తుంది కాబట్టి మనకు ముఖ్యంగా మేము 1వ తారీఖు నుంచి విత్తన సరఫరాగా రెడీ చేసే ప్రయత్నాలు చేసుకుంటున్నాము. అయితే రైతులు కూడా ఆ మండలాల్లో మండల కార్యాలయాల దగ్గర తంబు అంటే మన బయోమెట్రిక్ మిషన్ లో వేలిముద్ర వేసిన తర్వాత వారికి మాత్రమే ఓటీపీ జనరేట్ అవుతుంది. అక్కడ విత్తనాలు ఇవ్వబడుతున్నాయి. తుగ్గలి మండలం వాళ్ళకి మనగ్రోమూర్ సెంటర్ లో, పత్తికొండ వాళ్ళకు DCMS పత్తికొండ, దేవనకొండ వాళ్ళకు DCMS పత్తికొండ దేవనకొండ, అలాగే మధ్యకేర వాళ్ళకు PSCS సొసైటీ మధ్యకేరలో సీడ్ ఇవ్వబడుతుంది. రైతులు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కావాల్సినంత సరుకు, కావాల్సిన విత్తనాలు ప్రభుత్వం మనకు అలాట్ చేసింది. ఆల్రెడీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 2-3 రోజుల్లో పుష్కలంగా సీడ్ వచ్చేస్తుంది. మేము 1వ తేదీ నుంచి రైతులకు సరఫరా చేయడానికి అన్ని ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకుంటున్నాము. మనకు పై అధికారుల నుంచి కూడా, మా జేడీ గారి నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలను ఎలా సప్లై చేయాలని దాని ప్రకారం మేము సప్లై చేస్తాం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఈ విత్తనాల పంపిణీ కూడా గ్రామాల వారీగా అనౌన్స్ చేస్తాం. షెడ్యూల్ ఇస్తాం మేము. ఈ రోజు ఈ గ్రామం, ఈ రోజు ఈ గ్రామం అని. ఒక రోజు 2 గ్రామాలు పెట్టుకుంటాం కాబట్టి ఆ 2 గ్రామాల రైతులే అక్కడ తీసుకొని ఇక్కడ వచ్చి మన సెంటర్లలో. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో
డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలదాస్పల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం తలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని, దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు 44వ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో వీక్షకులకు వినోద అనుభూతిని స్థానికం చేసేందుకు భారతదేశ మొదటి ప్రీమియం వీడియో ఆప్టిమాండ్ సోనీ LIV నేడిక్కడ తన సేవలను తెలుగులో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నవదీప్, డైరెక్టర్ మారుతి, జబర్దస్త్ టీం తదితరులు పాల్గొన్నారు. కథలు మిమ్మల్ని కదిలిస్తాయి, కొన్ని మిమ్మల్ని గాయపరుస్తాయి, కొన్ని మిమ్మల్ని ఎగిరి గెంతులు వేసేలా చేస్తాయి. ఏ సినిమాలో చిరంజీవిలా ఉంటానంటావు? కొన్ని మనసును చలింపచేసి మిమ్మల్ని బాధపడేలా చేస్తాయి. సీత, లవ్ ఇస్ నాట్ ఎ డెసిషన్, ఇట్స్ ఎ ఫీలింగ్. కొన్ని aspirational hardware. So Sony for me meant going from Hyderabad to Madras to Casteti Street to buy a TV. The West Color TV, then Walkman, and now digital. ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. సోనీ లైవ్ వెబ్ సిరీస్ లాంచ్కి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చారు, ఎలా అనిపిస్తుంది? సోనీ లైవ్ అండ్ సీ స్పేస్ కొలాబరేషన్ అండి ఈరోజు. మా దగ్గర మేము ఆల్రెడీ సీ స్పేస్ తరపున 2 కథలు చెప్పాము సోనీకి, అండ్ 2 బాగున్నాయి అన్నారు. అండ్ వీఆర్ ఇన్ ద ఫైనల్ డిస్కషన్స్ అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ కొలాబరేటింగ్ విత్ సోనీ అండ్ మా దగ్గర చాలా కథలు, చాలామంది రైటర్స్, చాలామంది డైరెక్టర్స్, కొత్త వాళ్ళు ఫ్యూచరిస్టిక్ కంటెంట్ తోటి వస్తున్నారు. సో వాళ్ళల్లో మేము హ్యాండ్ హోల్డ్ చేసి ఒక 3 months 4 months దాన్ని ఆ కథను ఒక షేప్కి తీసుకొచ్చి ఫైనల్ షేప్కి వెన్ వీఆర్ హ్యాపీ విత్ ఇట్ వీఆర్ పిచ్చింగ్ అనమాట. సో లెట్స్ సీ, వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు కొలాబరేట్ విత్ సోనీ. ఎటువంటి టెక్నాలజీతో సోనీ వెబ్ సిరీస్ రాబోతుంది? టెక్నాలజీ అని కాదండి, బేసికల్గా మన సినిమాల్లో టీవీలో చూపించలేని కంటెంట్ కొంత ఉంటుంది. సో కొంత బోల్డ్ కంటెంట్ కానీ, కొంత ఫ్యూచరిస్టిక్ కంటెంట్ కానీ, వాటిల్లో అలాంటివి ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాను. సోనీ ఇది ఆల్రెడీ ఈరోజు లైవ్ అయింది, ఈరోజు లాంచ్ అయింది కదా. ఐ థింక్ ఫ్రమ్ యూ కెన్ దేర్ ఆల్రెడీ పీపుల్ డౌన్లోడింగ్ అండి. అండ్ ఇప్పుడు మనం చూసాం కొన్ని వెబ్ సిరీస్ ఆల్రెడీ పిక్ చేసుకున్నారు. సో లెట్స్ సీ, ఆల్ ది బెస్ట్.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నాయి సార్? తమిళ సినిమా ఒకటి చేస్తున్నాను అండ్ తెలుగులో బన్నీ త్రివిక్రమ్ గారి సినిమాలో ఒకటి చేస్తున్నాను. మీరు హీరోగా మెయిన్ రోల్ చేసి సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతుంది. జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. పాత్ర ఎలా ఉండబోతుంది దాంట్లో? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అది ఫ్యాంటసీ లవ్ స్టోరీ. అలాంటి కథ నేను ఇప్పుడు దాకా చేయలేదు. సో ప్రెటీ ఎక్సైటెడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాయకరావుపేట ఎమ్మెల్యేగా గొల్ల బాబురావు ఘన విజయం సాధించిన సందర్భంగా పాయకరావుపేట వైసీపీ టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయి నామవరం గ్రామంలోని శివాలయం నుండి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు చిక్కాల రామారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ ప్రభంజనంలో టీడీపీ కొట్టుకుపోయింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా జగన్ సునామీ కనిపించింది. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడానికి శ్రమపడిన నియోజకవర్గ కార్యకర్తలను అభినందించారు. ఈ పాదయాత్రలో పాయకరావుపేట మండల అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, జెడ్పీటీసీ సభ్యులు చిక్కాల రామారావు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే నేను కౌంటింగ్ ముందు నుంచి కూడా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, అలాగే మన పేదల పెన్నిదైనటువంటి గొల్లబాబురావు గారు పాకిరాబాద్ నియోజకవర్గంలో విజయం సాధిస్తారని తెలుసు. అంటే ఇంకా ఎక్కువ విజయం మెజార్టీతో గెలాలని, అలాగే ఆయన గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రజల కష్టకాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి నేను ఫస్ట్ రోజు కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా, పాకిరాబాద్ గొల్లబాబురావు గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే నేను నావారం శివాలయం నుండి, ఎందుకంటే నావారం శివాలయంలో శివుడు మాకు స్వయంభూగా వెలిసి ఉన్నాడు. ఆయన్ని మొక్కుకొని శివాలయం అక్కడి నుంచి సత్యదేవుడి దాకా నడిచి వస్తామని చెప్పి నేను మొక్కున్నాను. అలాగే ఆ ఇద్దరు దేవుళ్ళు కూడా మనకి దీవించి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం, అలాగే గొల్లబాబురావు గారిని, సత్యవతమ్మ గారిని కూడా గెలిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈరోజు నా అభిమానులు, నా సోదరులు, అలాగే నా కార్యకర్తలు, మా నాయకులు, ముఖ్యమైన మా చిక్కాల రామారావు గారు, దనిశెట్టి బాబురావు గారు, అలాగే లంకా సుబ్బారావు వీళ్ళందరూ కూడా నాయకత్వంలో కూడా నేను ఇలా మహిళలు కూడా ఎంతో చక్కగా నా గురించి నేను నడుస్తున్న పాదయాత్రకి సంఘీభావం తెలుస్తున్నారు. అందరూ సంఘీభావం తెలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఏంటంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో విజయం సాధించడం అనేది కంపల్సరీ జరుగుతుంది. దేవుడి మన భారం వేసి మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకు పోయినట్లయితే విజయం ఎప్పుడు కూడా సాధిస్తామని చెప్పేసి గట్టిగా నాకు నమ్మకం. ఆ నమ్మకంతో నేను మొక్కుకున్నాను కాబట్టి ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి ఈరోజు నేను బయలుదేరి వెళ్తున్నాను. నా సోదరులు, నా అభిమానులు అందరూ ఇలాగ వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాదయాత్ర ఇక్కడి నుంచి సాగిస్తున్నానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రాజకీయ వివక్షత లేకుండా పరిపాలన అందించడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని పలాస నూతన ఎమ్మెల్యే డాక్టర్ సిదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా మిగిలి ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చర్యలు చేపడతానని అప్పలరాజు తెలిపారు. జగన్ పాలనలో రామరాజ్యం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయనని ఆయన అన్నారు. తన విజయానికి కారకులైన పలాస నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ఏ రకంగా జరిగాయి, ఫలితాలు ఏ రకంగా వచ్చాయి మనందరం చూసాం. ఎన్నికల సరళి పరిశీలించిన తదుపరి రోజునే మనం పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ 120 సీట్లు ఇంచుమించుగా గెలుచుకోవడంతో పాటుగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా ఒక అంచనాలని వివరించడం జరిగింది గతంలో. మరి మొన్నటి ఫలితాలను చూస్తే ఏకపక్షంగా జరిగినటువంటి ఎన్నికలు ప్రజలందరూ కూడా చాలా కసిగా, అంటే ఇది ఎలాంటి ప్రభంజనం అంటే గతంలో ఎన్టీఆర్ గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు
ఏదైతే ఈ అవశేష ఆంధ్రప్రదేశ్ ఉందో దీనిలో ఇంచుమించుగా ఆయనకు అప్పుడు 144 సీట్లే వచ్చాయి ఆయనకి ఆ ప్రపంచంలో. ఇప్పుడు మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు రావటం అనేటటువంటిది బహుశా చరిత్రలో ఇలాంటిది ఇంత గొప్ప విజయం అన్నటువంటిది మరొకటి ఉండకపోవచ్చు. ఇంతటి భారీ విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ, అలాగే పలాస నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా గెలవడంతో సమానమని చెప్పి మీ అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు మాకు ముఖ్యంగా ఒక్క విషయాన్ని తెలియజేశాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ మాకు ఒక సహాయాన్ని చేశారు ఈ ఎన్నికల ఫలితాల విషయంలో. అదేమిటంటే పరిపాలన అనేది ఎలా ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా మాకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన ఫలితాలను బట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. డిసెంబర్ 2018కి ఇప్పటికీ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని ప్రజలు స్వయంగా సందేశం ఇచ్చారని, రాబోయే కాలంలో ఖచ్చితంగా గులాబీ ఆరిపోతుందని టీజేఎస్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించి టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం మీడియాకు వెల్లడించారు. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉన్న ఈ ఆర్థిక పరిస్థితి అర్థమవుతుంది. దానికి నష్టం జరగకుండా వ్యవహరించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తెరిగి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానిపైన నేను ఎక్కువ అధ్యయనం తెలుసుకున్నాక అంటే ఇప్పుడు మనం ఒక మాట గమనించాలి. తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగం. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, అది కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే ఇతర ఏ రాష్ట్రమైనా వాటితో తెలంగాణకు సఖ్యత ఉండటం చాలా అవసరం. అట్లాంటి సఖ్యత ఉండాలి. ప్రతి తెలంగాణ వాసి తన రాష్ట్ర అభివృద్ధిని ఎంత కోరుకుంటాడో దేశ అభివృద్ధిని కూడా అంతే కోరుకుంటాడు. తెలంగాణ ఉద్యమం కూడా అదే విషయాన్ని నేర్పింది. మనం భారతదేశంలో భాగంగా మన రాష్ట్రం విరాజిల్లాలని కోరుకున్నాం తప్ప కానీ ఇతర రాష్ట్రాలు పతనమై మనం మాత్రమే మిగిలాలనేది మన ఆకాంక్ష కాదు. అట్లాంటి ఒక ప్రాంతీయ దురభిమానాన్ని ఈ ప్రాంతం ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు. కాబట్టి తప్పనిసరిగా సఖ్యత అనేది చాలా అవసరం. శాంతియుతమైన పరిష్కారం, రాజ్యాంగబద్ధమైన పరిష్కారం అనేది తప్పకుండా జరగాలని మేము ప్రతి సమస్యకు దానికి లోబడే పరిష్కారం జరగాలని కూడా కోరుకుంటాం. అయితే ఒకటి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనాలకు మాత్రం నష్టం జరగకూడదనేదే మేము బలంగా కోరుకుంటాం. దానికి లోబడి మన ప్రయత్నాలు జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి ఒక నిఘా వేదికగానే మేము నిలుస్తామని కూడా చెప్పదు. వ్యక్తుల ముఖాలు చూసి ఓటేయరు, పెర్ఫార్మెన్స్ చూసి ఓటేస్తారనేది సందేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వికలాంగురాలిపై లైంగిక దాడి. బాధితురాలికి తగిన న్యాయం చేయాలని రోడ్డుపై నిరసన చేపట్టిన బంధువులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, 4గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. భద్రాద్రి కొత్తగూడెం చెక్పోస్టు వద్ద గంజాయి దొంగల అరెస్ట్. 4గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. నిజామాబాద్ జిల్లా బింగల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం. పంటి నొప్పితో ఆసుపత్రికి వెళితే కాటికే పంపిన వైనం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.